అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారండి? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు గురువారం అండి. భూదేవి తల్లికి అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. సూర్యభగవానుడు మాత్రం 2 రోజులు వర్షం పడిందండి. ఇక తర్వాత ఎప్పట్లాగా ఎండాకాలం లాగానే తాట తీస్తున్నాడండి. ఉమ్మరం తీసిపోతుంది. చెమటలతో ముద్దయిపోతున్నాము. అసలు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితిగా ఉంటుందండి. కాలం ఎలా మారుతూ ఉన్నా సరేనండి, యథా రాజా తథా ప్రజ అన్నట్లుగా మనం ఆడవాళ్ళకు మాత్రం ఈ పనులు మాత్రం తప్పవు కదండి. సూర్యభగవానుడు ఉన్నా సరే, వచ్చినా సరే, రాకపోయినా సరే మాత్రం మనకి ఉదయాన్నే లేచి మన పనులు మనం సూర్యభగవానుడి లాగానే మనం కూడా మన పనులు మనం నెరవేర్చాల్సిందే. తప్పకుండా అవి పనులు పూర్తి చేయాల్సిందే కదండి. ఇదిగోండి పూలు కూడా ప్రకృతి తన పని తన డ్యూటీ తను చేస్తున్నప్పుడు మనకేమండి, మన పని కూడా మనం చెయ్యాలి కదా. కాలం ప్రకృతి ఆగదు కదండి. అలాగే మన డ్యూటీ కూడా మనం చేయాలి. అవే మనకు నేర్పుతాయండి. ప్రకృతి మనకు నేర్పుతుందనమాట. ఇలా మసులుకోవాలి అని చెప్పేసి. ఈ ఎండలకు మనం తట్టుకోవట్లేదండి. ఒక్క వాన చినుకు పడితేనండి ఎక్కడ వాళ్ళం అక్కడ పరిగెత్తుకుంటూ తల దాచుకుంటామండి. అదే సూర్యభగవానుడు ఎంత వేడిగా ఎండగా ఉన్నా సరే ఎవరి పనులు వాళ్ళు. మాకు గుంటూరులో పట్నం బజార్ ఉన్నదండి. ఎప్పుడూ తిరణాలేనండి. అన్ని తిరణాళ్ళు మిళితమై ఉంటుందన్నమాట గుంటూరులో పట్నం బజార్ అనేది. కోటప్పకొండ తిరణాలేంటి మరి ఈ అన్ని తిరణాలు అక్కడే ఉన్నాయా అనిపిస్తుందండి. ఉరుకులు పరుగులతోటి జనాలు ఎంత త్వరగా వాళ్ళ పనులు ఉరుకులు పరుగులతో చేసుకుంటూ ఉంటారోనండి. ఇక స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని భగవంతుడి దీపారాధన చేసుకున్నానండి. మన ఇంట్లో పూసిన పూలతోటే ఈ విధంగా అలంకరించుకున్నానండి. మన ఇంటి ప్రక్క లక్ష్మి గారికి ఎర్రగన్నేరు పూల చెట్టు ఉన్నదండి. ఆ ఎర్రగన్నేరు పూలు కోసుకొచ్చారు మా వారు. అలాగే ఆల్బహరా పండ్లు పెట్టుకున్నాను ప్రసాదంగా. ఈ విధంగా దీపారాధన చేసుకున్నానండి. ఎన్ని పనులు ఉన్నా లేకపోయినానండి, కొంచెం టైం అయినా సరే మనం తీసుకొని భగవంతుడి దీపారాధన చేసుకుంటామండి మన ఆడవాళ్ళం అంతా కూడాను. ఎందుకంటే మన ఇల్లు, మన భర్త, మన పిల్లలు ఎంతో సుఖంగా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటాం కదండి. ఇల్లే దేవాలయం కదా. ఇంట్లో ఉన్న ఇల్లాలే దేవత కదండి. శాంతిదేవి, కామాక్షి, కాంచికాపురి, ప్రద్యుమ్ని, శృంగడాదేవి, చాముండి, ప్రపంచపట్టణే, అలంపురి, జోగులాంబ, శ్రీశైలే, బ్రహ్మరాంబిక, కొల్హాపురి, మహాలక్ష్మి, మాహురియే, ఏకవీరుక, ఉజ్జన్యం, మహంకాళి, పీఠాఖాయం, పురుహుతిక, ఓఢ్యాయం, గిరిజాదేవి, మాణిక్యో, ద్రాక్షవాటికే, హరిక్షేత్రే, కామరూపి, ప్రయాగే, మాధవేశ్వరి, జ్వాలాయం, వైష్ణీదేవి, గయా, మాంగళ్యగౌరిక, వారణాసి, విశాలాక్షి, కాశ్మీరదు, సరస్వతి, అష్టాదశ పీఠాన్ని యోగినమద దుర్లభం, ప్రాతకాలం పటే నిత్యం, సర్వశత్రు వినాశనం, సర్వ దివ్యహారం, రోగం, సర్వ సంపత్కరం, శుభం. నీవే తప్పనిత పరంబరంగా మన్నింపదగుని దీనురాలి రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షించు భద్రాత్మక. నీవే తప్పనిత పరంబరంగా మన్నింపదగుని దీనురాలి రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షించు భద్రాత్మక. నీవే తప్పనిత పరంబరంగా మన్నింపదగుని దీనురాలి రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షించు భద్రాత్మక. అన్యథా శరణం నాసి త్వమేవ శరణమమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. అన్యథా శరణం నాసి త్వమేవ శరణమమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. అన్యథా శరణం నాసి త్వమేవ శరణమమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. ఇదిగోండి పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత క్యారెట్ ముక్కలను, యాపిల్ ముక్కలు అనమాట తీరాలు అయిపోయాయండి. ఇంతవరకు తింటున్నాను అనమాట మా వారు, నేను పరగడుపును అనమాట. ఏమి తినలేదండి. పూజ అయిపోగానే ఇవి తింటాము. తర్వాత బ్రేక్ఫాస్ట్. ఇక ఉదయాన్నే ఫ్రూట్స్ తిన్న తర్వాత అండి డైనింగ్ టేబుల్ పైన సగం సంసారం ఉంటుందండి మాకైతే. ఇక మొత్తం కూడా డైనింగ్ టేబుల్ అంతా కూడా క్లాత్ కూడా వాషింగ్ మిషన్కి వేసేసానండి. అవంతా చూడండి ఎంత ఉన్నదో, సగం ఇల్లు ఉన్నదన్నమాట. ఇక అదంతా కింద పెట్టేసేసి చక్కగా సర్ఫ్ గుడ్డతోటి నీట్గా డైనింగ్ టేబుల్ అంతా తుడుస్తున్నానండి.
ఒక దాదాపు 2 అవర్స్ పట్టిద్దండి ఈ డైనింగ్ టేబుల్ తుడవాలంటేనమాట. ఒక పూట పడుతుందనమాట. అంత పెద్దదండి. నాన్నగారు చేయించారనమాట ఈ డైనింగ్ టేబుల్ని. ఇదిగోండి ఈ క్లాత్ కూడా వాషింగ్ మిషన్ వేశాను నీట్గా. ఇది పురాతన కాలం నాటి కుండలు అలా ఉంటాయి చూడండి, అలా ఉంటుందన్నమాట. అందుకని ఈ క్లాత్ నచ్చి నేను ఇది తీసుకున్నానండి. చూడండి వెనకటి కుండల్లాగా ఉంటుందన్నమాట. ఇక మొత్తం డెకరేషన్ చేసుకుంటున్నా డైనింగ్ టేబుల్ అంతా. చూడండి ఇదిగోండి డిష్ పెట్టుకుంటున్నాను. అలాగే తర్వాత ఈ రాగి డిష్ పెట్టుకుంటున్నాను. తర్వాత ఈ స్టాండ్ పెట్టుకుంటున్నాను. దానిపైన అద్దం పెట్టుకుంటున్నాను. ఎంత ఉంటుందో చూడండి సకలం కూడా. తర్వాత బొమ్మలు పెట్టుకుంటున్నానండి. ఈ చిన్నప్పుడు తీసుకున్న బొమ్మ. తర్వాత దాని మీద కూడా డెకరేషన్ చేసుకుంటున్నాను అక్కడ. ఇదిగోండి అమ్మాయిలది నెలవంకలో రామయ్య తండ్రి గాయత్రీదేవి. తర్వాత ఈ చెక్క బొమ్మ అండి. తర్వాత ఇక్కడ మ్యాట్ పరుచుకుంటున్నాను. తర్వాత ఈ ట్రే పెట్టుకుంటున్నాను. దానిపైన నేను క్రాఫ్ట్ తయారు చేసా కదా, దీంట్లో నాప్కిన్స్, చిన్న చిన్న సంచులు, దేవుడి గుడికి వెళ్ళే సంచులు, ఇలా క్లాత్ పెట్టేసుకొని ఈ సంచి అక్కడ డెకార్ చేసుకుంటున్నాను. మనకు అందుబాటులో ఉంటాయి మన చేతిలో నాప్కిన్స్ కానీ మనకి వంట దగ్గర. తర్వాత ఇక మనం క్రాఫ్ట్ చూశారు కదా, ఈ క్రాఫ్ట్స్ అన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద పేరుస్తున్నాను అనమాట. చూసారా, ఖాళీగా ఉంచనండి. తర్వాత మళ్ళీ దాని మీద అవన్నీ సర్దుతున్నా. 3 సీసాలు అక్కడ అలంకరించాను. మరి తయారు చేసిన ఎక్కడో ఒకసారి పెట్టాలి కదండి. తర్వాత 2 జాడీలు ఉన్నాయండి, వాటిని లోపల సర్దుతున్నా. వాటిల్లో కూడా ఏదో ఒకటి నింపుతానండి. తర్వాత ఫ్రూట్స్ బుట్ట పెట్టుకున్నాను. తర్వాత ఇది ట్రేస్ పెట్టుకుంటానండి, అందుబాటులో ఉంటుందని. తర్వాత ట్రే ఒకటి పెట్టేసుకొని దీంట్లో ఇక మళ్ళా ఒక సరంజామా ఉంటుందన్నమాట. ఈ ట్రేలో ఒక క్లాత్ పెట్టేసుకొని మనీ ప్లాంట్ సీసా పెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ ఇది కొవ్వొత్తుల స్టాండ్ అనమాట, ఇత్తడిదండి. అది కొనుక్కున్నాను చిన్నపిల్లప్పుడే. ఇది కప్పు అనమాట, స్పూన్స్ కప్పు పెట్టుకుంటున్నాను. తర్వాత చిన్న స్టాండ్ పెట్టేసుకొని మన లక్ష్మీదేవి తల్లి సాల్ట్ పెట్టుకుంటున్నానండి. కళ్ళుప్పే మిక్సీ వేసుకొని పెట్టుకుంటాను. తర్వాత కళ్ళుప్పు డబ్బా కూడా అక్కడ పెట్టేసుకుంటాను అనమాట. తర్వాత నెయ్యిది. తర్వాత తేనె సీసా. ఇది క్రేన్ ఒక్కపొడి, పప్పి దాంట్లో క్రేన్ ఒక్కపొడి. తర్వాత ఇది బాదం పప్పు నానబెట్టుకునేది గాజు. తర్వాత ఇక నేతి గిన్నెలు చిన్నది అవి పెట్టేసుకొని నెయ్యి కింద పడకుండా మరకలు కాకుండా ఉండటానికని చిన్నవి అవి పెట్టేసుకొని పెట్టుకుంటున్నానండి. ఇక సగం సరంజామా ఉంటుందండి. అవన్నీ క్లీన్గా ఉండాలి. మళ్ళీ ఎక్కడిదక్కడ వస్తువు పదిలంగా ఉండాలి. వస్తువు అంటే అంత భద్రం కదండి, మన ఆడవాళ్ళందరికీ పోగొట్టం కదండి. దాన్ని అటు ఇటు మారుస్తూ ఉంటానన్నమాట పిల్లిలాగా. తర్వాత ఇదిగోండి బీ హ్యాపీ ప్లేట్ పెట్టేసి ఈ గాజు గ్లాసులు 2 మజా సీసాలు, స్ప్రైట్లు ఇవి తీసుకొచ్చినప్పుడు అందుబాటులో అదనమాట తాగటానికి. తర్వాత పంచదారదనమాట ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటా, వెతుక్కునే పని లేకుండా. మేము టీలు కాఫీలు త్రాగమండి, ఎవరైనా వచ్చినప్పుడు అని అలా పెట్టేసుకుంటా. తర్వాత పింగాణి పళ్ళం పెట్టుకుంటాను, స్టాండ్స్, తర్వాత డిన్నర్ ప్లేట్స్ అవి. ఇది చూసారా. ఇక ఆ పిల్లోస్ కూడా ముఖమల్ క్లాత్ తీసుకొని కుట్టానండి. కూర్చున్నా సరే మెత్తగా ఉంటుందని చెప్పేసి మహారాజా కుర్చీలు అనమాట, నాన్నగారు చేయించారనమాట. ఇవన్నీ కూడా పెదనందిపాడు అప్పుడు కార్పెంటర్ చేత చేపించారండి మా నాన్నగారు, మేము కొప్పర్లో ఉన్నప్పుడు అనమాట. ఈ డైనింగ్ టేబుల్ సెట్ అంతా కూడాను 6 కూర్చొని తినొచ్చండి. మళ్ళీ అటు సైడ్ ఇటు సైడ్ ఇంకో 2 8 మంది కూర్చుని తినే డైనింగ్ టేబుల్ అండి ఇది. అన్ని వస్తువులు టేక వస్తువులన్నీ నాన్నగారు నాకు ఇచ్చారండి పదిలంగా, అమ్మ నాన్న వాళ్ళు. ఇదిగోండి చూసారా. ఇక ఇది మామూలుగా ధర్మకోల్ అండి, ఇలా అలంకరించాను అనమాట. ఇక ఈ గాజు గ్లాస్ మీద ఈ విధంగా చూసారా. డైనింగ్ టేబుల్ మొత్తం కూడా నిండుకున్నది. రామయ్య తండ్రి గాయత్రీదేవి చిన్న అలారం ఉండేదండి, దాంట్లో అలా డెకార్ చేశాను అనమాట. వాళ్ళిద్దరు ఫొటోస్ పెట్టి, పాస్ ఫొటోస్ పెట్టి. తర్వాత ఈ సీసాలు మనం చేసినవి మళ్ళీ పడేయం కదండి, వాటిని ఎక్కడో చోట అలంకరించాలి కదా, అందుకోసమని ఇలా అలంకరిస్తానన్నమాట. ఏది పోయే పనే లేదండి గడప దాటి. నవ్వుతున్నారండి. ఈ విధంగా చక్కగా అలంకరించుకుంటే మనకి
ఎక్కడ వస్తువు అక్కడ నీట్గా డస్ట్ లేకుండా అందంగా చక్కగా ఉంటుందండి. మన ఇల్లే మనకు దేవాలయం, మన ఇల్లే మనకు స్వర్గం కదండి. అందంగా ఇలా డెకర్ చేసుకుంటా. ఆ రైసు కర్రీస్ అలా పెట్టేసుకుంటా. ఇదిగోండి టిఫిన్ సెక్షన్ మాత్రం నిన్న ఆలూ పరోటా తయారు చేశాను కదండి. ఇదిగోండి 3 ఉన్నాయండి. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసే పని లేదండి, అందుకోసమని పెరుగు వేసుకొని మా వారికి 3 నాకు ఒక 3 సరిపోతాయండి. ఈ పూట బ్రేక్ఫాస్ట్ చేసే పని లేదండి, పని తప్పిందండి. మా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మెత్తగా చక్కగా బాగున్నాయండి. ఒక్కొక్కసారి ఇలా చేస్తూ ఉంటానండి, బాగానే ఉన్నాయి. ఈ తర్వాత మెంతులు నానబెట్టుకున్నానండి. అవి చల్లటానికని నారు అవుతుందనమాట మెంతు కూర, అందుకని మెంతులు నానబెట్టానమాట రాత్రి. అవి చల్లుకున్నా. ఇక డైనింగ్ టేబుల్ చక్కగా కుర్చీలు, పిల్లో అన్నీ వేసి నాప్కిన్స్ వేసి ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట. ఇది కూడా ఇటు సైడ్ కూడా ఖాళీ ఎందుకని చెప్పేసి ఈ విధంగా అలంకరణ చేసుకున్నానండి. అట్టపెట్టెలతోటి ఈ విధంగా వినాయకుడు, అలాగే శివలింగం, ఈశ్వరుడు, వెంకటేశ్వర స్వామి అలా అలంకరించుకున్నాను. ఎక్కడ ఖాళీ ఉండాల్సిన పనే లేదండి. ఇదిగోండి మెంతులు తీసుకొని వెళ్ళి మనం 3 డబ్బాలు మా వారు కొంచెం చక్కగా చేశారనమాట. మట్టి తవ్వారు. ఇదిగోండి వాషింగ్ మిషన్కి బట్టలు వేసాము. మా వారికి పడుతూ మళ్ళీ అవి వదులుతూ ఉంటారనమాట. వాషింగ్ మిషన్ పని మా వారికి అనమాట. బట్టలు ఆరేయటం, ఇద్దరం ఆయన పిండుతుంటే నేను ఆరేసేస్తానండి. ఇద్దరం ఒకళ్ళకొకళ్ళం ఆ విధంగా హెల్ప్ చేసుకుంటూ ఉంటాం. ఇదిగోండి 3 డబ్బాలు మా వారు కొంచెం అలా తయారు చేసి పెట్టారనమాట. వాటిని ఇక మెంతులు చల్లుతున్నాను. 4 రోజు 3వ రోజు చక్కగా మెంతులు నారు వస్తుందనమాట. మెంతి కూర ఇక మనం పప్పులో పెట్టుకోవచ్చు. మెంతి కూర అనేది పట్నం బజార్లో తీసుకురావాలండి విత్తనాలు, గింజలు కూడాను. కాకర గింజలంటే, బీర గింజలంటే, మరి పొట్ల గింజ అంటే, చిక్కుడు గింజలు అవి తీసుకొచ్చి నాటాలండి చిన్నగా. ఈ విధంగా మనకి 4-5 రోజుల్లో మనకి మెంతి కూర పప్పు తయారు చేసుకోవడానికి సరిపోతాయి అన్నమాట. చక్కగా అలా చేతితోటి కలిపామనుకోండి, మొత్తం కూడా కింద పైన కింద అవే మొలకెత్తుతాయి అన్నమాట. నీట్గా మనం చేసేది చక్కగా చేసుకుంటే అవే వస్తాయండి, తయారవుతాయి. ఏ పని పట్లైనా సరే మనం శ్రద్ధగా చేసుకున్నాం అనుకోండి, పరిపూర్ణంగా చక్కగా అది తయారైపోతుంది. ఏదైనా సరే పని చెయ్యండి అది తయారు కాదండి. అదిగోండి ఎర్రలు కూడా లోపల ఉన్నాయండి. ఎర్ర చూపిస్తున్నాను అనమాట. భూదేవి తల్లి కదండి, కుడి చేతితోటి అలా అంటున్నాను అనమాట. భూమి పండించేవాళ్ళు, రైతులు కూడా భూదేవి తల్లిని నమ్ముకుంటారండి. భూదేవి తల్లి లేకుండా మనం ఏది కడుపు నిండదు కదండి. మన 5 వేళ్ళు నోట్లో పోవాలంటే రైతు ద్వారానే కదండి. మేము రైతు బిడ్డలమేనండి. తాతయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళ నాన్నగారోళ్ళు, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారోళ్ళు రైతులేనండి. నాన్నగారంటే జాబ్ హోల్డరు, తెలుగు పండిట్గా చేసి రిటైర్ అయ్యి కాలం చేశారులేండి. ఇక ఎక్కడ ప్రత్యక్షమైందా అనుకుంటున్నారండి, పట్నం బజార్ వచ్చేసేసామండి. చూసారా, ఇక్కడ వేప చెట్టు దగ్గర ఇదొక్కటే ఉన్నదండి లామినేషన్స్ షాప్ అనమాట. మనకి ఏది లామినేషన్ కావాలంటే, ఏది ఫోటో ఫ్రేమ్ కావాలంటే అది క్షణాల్లో తయారు చేసి ఇస్తారనమాట. రేటు కూడా అవైలబుల్గానే ఉంటుందండి. ఈ పట్నం బజార్లో ఇది ఒక్క చోటేనమాట. వారాహిదేవి తల్లి అమ్మవారిని తీసుకుందామని వచ్చానండి. 50 రూపాయలు అనమాట. చూడండి, ఇతను తెలుసండి, దాదాపు 30 years నుంచి. ఇదిగోండి ఈ అమ్మవారు ఇలా ఉన్నారు చూసారు. ఒక్కొక్క అమ్మవారిని చూపిస్తూ ఉంటాను చూడండి. నేను ఏ అమ్మవారిని తీసుకున్నానో చివరికి వీడియోలో చెప్తానండి. ఈ అమ్మవారు ఇలా ఉన్నారు. ఎన్ని విధాలుగానో చక్కగా పెయింట్ వేశారనమాట. ఇప్పుడు వారాహిదేవి తల్లి నవరాత్రులు వస్తున్నాయి కదండి, అందుకని ప్రిపేర్ చేస్తున్నారనమాట మొత్తం కూడాను. ఈ షాప్ అంతా కూడా ఈ విధంగా అన్ని రకాలు, అన్ని సైజుల్లో కూడా ఉంటాయండి, అవైలబుల్గా ఉంటాయి. మనకి రేట్స్ కూడా మంచిగానే ఉంటాయి అన్నమాట. తీసుకున్నానండి 50 రూపాయల్లో. వారాహిదేవి తల్లి నవరాత్రులు ఇంటికి వచ్చిన తర్వాత వాషింగ్ మిషన్ బట్టలు ఉన్నాయి కదండి,
ఆ బట్టలన్నీ ఆరేసానమాట తీగ మీద. మా వారు పడుకున్నారండి, ఇక అలసిపోయారనమాట. వస్తా బియ్యపు మూట కూడా తీసుకొచ్చుకున్నామండి బండి మీదనే. ఎండ మామూలుగా కాయలేదండి, విపరీతంగా కాసిందనమాట. అల్లాడిపోయాను అనమాట, తల్లడిల్లిపోయాను అనమాట. బొంగు పెలాలు అవి కూడా తీసుకొచ్చామండి, నేను చూంచలేదు. ఇక బియ్యం కూడా ఒకసారి బండి మీద వేసుకొని వచ్చేసాము, ఎటు వెళ్ళాం కదా అని చెప్పేసి. ఇక డోర్స్ వేసేసుకొని, ఈ డోర్స్ వేసేసుకుంటామండి. లోపల ఇంకా ఏసీ ఉండట్టే ఉంటుంది, ఏసీ కూడా వేసేసుకొని పడుకుంటాం అనమాట. బజార్కి వెళ్ళేసరికి 1:30 దాదాపు అయిందండి. ఇక అన్నం ఒక్కటే వండానండి, ముద్దపప్పు. ఇదిగోండి తల్లి వారాహిదేవి తల్లి, చూపిస్తాను ఉండండి. బజార్కి వెళ్ళి వచ్చామండి. ఎండ బాగా కాస్తుంది, విపరీతంగా ఉన్నదండి ఎండ మాత్రం. ఇక వచ్చి రాగానే బట్టలు వాషింగ్ మిషన్కి వేసానండి. మళ్ళీ సాయంకాలం వర్షం పడేను పడకపోయానండి, మన జాగ్రత్తలు మనం ఉండాలిగా. మొత్తం తెయ్యి మీద ఆరేసింది. టిఫిన్ చేసిన దగ్గర నుంచి బజార్కి వెళ్ళామండి. ఇక వెళ్ళేసేసి పనిమాల వరాహిదేవి తల్లిది తీసుకొచ్చామన్నమాట, అమ్మవారిని. రేపు శనివారం నుంచి, ఇంకా 6వ తారీఖు నుంచి. ఇదిగోండి తల్లి. విష్ణుమూర్తి తండ్రి నీలమేఘశ్యాముడని, వారాహిదేవి తల్లి కూడా నీలమేఘశ్యాముడని ఈ రంగులో తీసుకున్నానండి. నాకు నచ్చి, ఎవరెవరి ఇష్టం వాళ్ళది. నేను చూపించాను కదా ఆల్రెడీ మీకు చక్కగా. వరాహిదేవి తల్లి ఈ నెలవంక కూడా పెట్టుకుంది. వెనకాలం వెలుగుగా ఉన్నది, కొన్ని మూర్తులకి వెనక పచ్చని వెలుగులా ఉన్నది. చేతిలో శంఖం, చక్రం, అలాగే నాగలి ఉంటుంది కదా. వరాహిదేవి తల్లి అంటే భూదేవి తల్లితో భూదేవి తల్లి కదా. ఇట్లాగా ఇదిగోండి, ఈ విధంగా అన్ని ఆయుధాలు పట్టేసుకొని ఉన్నది. ఇటు ప్రక్క కూడా దీపారాధన ప్రమిదలు ఉన్నాయని చెప్పేసి ఇలా తాంబూలం, కొబ్బరికాయ ఇలా ఉన్నదని ఇది తీసుకున్నాను. మీకు కొన్ని ఫోటోలు చూపించాను కదా, వెనక కూడా సింపుల్గా ఉన్నదని చెప్పేసి తీసుకున్నానండి. 50 రూపాయలండి, 50 రూపాయలు పెట్టి తీసుకున్నాను. 60 తిప్పాడు. మనకు తెలిసిన వాళ్ళేనండి. ఇంతకుముందు గాయత్రి పటాలు కూడా తీసుకొని దాదాపు ఒక 25-30 దాదాపు పంచానండి. చిన్న గాయత్రి యజ్ఞం చేసాం కదా, మీకు వీడియో కూడా అప్లోడ్ చేశాను. అప్పుడు అందరికీ తీసుకుని, అతను పరిచయమేనండి, అందుకని 50 రూపీస్. ఈ నవరాత్రులు కూడా తల్లిని పూజించుకొని మనం దేవుడు అర్మాల్లోనే పెట్టేసుకున్నాం అనుకోండి, డైలీ కూడా పూజ చేసుకోవచ్చు తల్లిని. లక్ష్మీదేవి తల్లి అంశలేనండి, జగన్మాత జగజ్జనని. ఒక్కొక్క అంశకి ఒక్కొక్క ప్రత్యేకత అన్నమాట. అవతారం దాల్చి వాళ్ళు ఒక్కొక్క రాక్షసుని చంపడానికి అవతారం ఎత్తుతారనమాట. అవతారంలో జగన్మాత కూడా అవతారం దాల్స్తుంది, విష్ణుమూర్తి తండ్రి కోసం. లక్ష్మీదేవి తల్లి కూడా అనమాట. వరాహిదేవి తల్లి చక్కగా ఉంది కదా, ఎర్ర చీర కట్టుకొని ఆకుపచ్చ జాకెట్ వేసుకొని చక్కగా ఉన్నది తల్లి, అందంగా ఉన్నదని తీసుకున్నానండి. వెనక కూడా ప్లెయిన్గానే ఉన్నది, మీకు చూపించాను కదా ఆల్రెడీ కొన్ని. చిన్నగా బాగుందని చెప్పేసి ఈ పటం తీసుకున్నాను అనమాట. విగ్రహాలు అవేం కాకుండా బాగున్నదండి, నచ్చిందా. మనం నవరాత్రులు పూజ చేసుకున్నామండి. ఇదిగోండి మధ్యాహ్నం అనమాట. వచ్చిన తర్వాత ఈ మధ్య నీళ్ళల్లో వేసానండి, డీప్లో పెట్టేసేసాను వారికి నాకు అనమాట. ఇక సాయంకాలం అండి, మనకి సన్నజాజి చెట్టు ఉన్నదండి, బాగా ఎడ్ల పడిపోతుంది అనమాట. మొన్న గాలి బాగా తోలిందండి, ఆ గాలికి కింద కూడా కాలువలోకి పడుతుందన్నమాట. దీనికి చక్కగా పొజిషన్ లేదండి. మనం ఆర్చి కట్టేసాము, వరసందులో ఉంచాము కదా, మన ఇంటి ప్రక్క ఇల్లు కడుతున్నారు కదా. ఇక వర్కర్ వస్తే ఆ వర్కర్ చేపించాలని అలా ఉంచాం అనమాట. ఇది మన ఇంటి ముందు కరెక్ట్గా గుమ్మానికి ఆర్చి పెట్టేస్తే ఈ సన్నజాజి చెట్టు అటు అల్లించుదామని చెప్పేసి. అయితే మొత్తం ఎర్ల పడిపోయి కాలువలో కూడా పడిపోతుందండి. మా వారు కొస తీసుకొని వచ్చేసి చక్కగా కడుతున్నారనమాట, పైకి పాకించటానికని. ఇక అది నీట్గా చేస్తున్నారనమాట. ఇక వాన లేదు, వర్షం లేదు, ఏమీ లేదు కదండి. మొత్తం మొక్కలన్నిటికీ నీళ్లు పోసానండి, చల్లామన్నమాట. వెనక ముందు కూడా టేబుల్ ప్లాంట్స్ మొక్కలకి, వెనక జామ చెట్టు, దానిమ్మ చెట్లకి, ముందు తెల్ల జిల్లేడు చెట్లకి, కలబంద మొక్కలు, మన తమలపాకు మొక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటికీ నీళ్లు చల్లామండి. సాయంకాలం వచ్చేసేసరికి
ఇదంతా కూడా చక్కగా కొసబెట్టి కడుతున్నారనమాట. పాది అనేది లేకుండా. ప్రక్కనే పెద్దది నందివర్ధనం పువ్వు కూడా ఉందండి. మన గులాబీ పువ్వు అంత ఉంటుంది, తెల్లది పెద్దది నందివర్ధనం పువ్వు కూడా ఉంది. అది కూడా చక్కగా పూస్తుందండి. ఒక్కొక్క పువ్వే బాగా అలంకరణ చక్కగా ఉంటుందండి పటానికి వచ్చేసి. ఇక చక్కగా కడుతున్నారనమాట మా వారు. చెట్లంటే చాలా ఇష్టం అండి. మా వారికి నాకు కూడాను చాలా ప్రీతి అనమాట. పెంచటం అంటే, మొక్కలు పెంచటం అంటే, వాటిని పోషించటం అంటే కూడా మన పచ్చదనం అంటే, ప్రకృతి అంటే ఎవరికైనా ఇష్టమే కదండి. ఇక కట్టారనమాట. డిష్‌లో అతను ఉన్నాడండి. స్తంభానికి నిచ్చెన వేసుకుంటే అతనికి అడిగామనమాట. కొంచెం హెల్ప్ చేయమ్మా అని అంటేను అతను ఈ నిచ్చెన వేసుకొని సన్నజాజి చెట్టు పైన కడుతుంటే మా వారు నిచ్చెన పట్టుకున్నారనమాట. నేను వీడియో తీస్తున్నాను అనమాట అండి. ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తారండి. ఇదిగోండి ఇంటి ముందు మనకి గుమ్మడికాయ కట్టాం కదా! ఆ గుమ్మడికాయ చూసారా ఎలా అయిపోయిందో. ఆ గుమ్మడికాయ అంతా కూడా మొత్తం కూడా కుళ్ళిపోయిందండి. ఇదిగోండి చూసారా, మా వారు డ్రైయర్ బల్ల వేసుకొని పైకెక్కి తీశారనమాట ఈ గుమ్మడికాయని. ఎంత కుళ్ళిపోయిందోనండి. నరదిష్టి ఎక్కువ అండి మా ఫ్యామిలీకి మాత్రం. బాగా ఎక్కువ అండి నరదిష్టి అనేది. ఎంత కుళ్ళిపోయిందోనండి. అంత ఒక నెల కూడా కాలేదండి కట్టి. ఇక మెట్లు పైకి వచ్చేసి ఆ గోడ అవతలకి పడేస్తున్నారనమాట. మీకు కూడా అలానే కుళ్ళుతుందండి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలా కుళ్ళితే నరదిష్టి ఎక్కువ అని అంటారండి. ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత సాయంకాలం అండి. సాయంకాలం వచ్చేసి ఇదిగోండి పచ్చిమిరపకాయలు, పల్లీలు అలా వేయించి పెట్టేసుకున్నాను. ఎండు కొబ్బరేనండి. తర్వాత పుట్నాలు, కొంచెం కళ్ళుప్పు అవి వేసుకున్నాను. దోసల పిండి అండి. దోసల పిండి ఆల్రెడీ రాగానే నానబెట్టేసుకున్నానండి. మినువులు, కొంచెం పచ్చజొన్నలు వేసుకున్నాను. మిక్సీ పట్టేసుకున్నానండి. ఈవినింగ్ వచ్చేసరికి మాకు టిఫిన్ అనమాట. ఉల్లిపాయ కూడా చక్కగా ఉల్లిపాయ పెనానికి పెట్టేసుకున్నట్లుగా ఉల్లిపాయ కూడా తీసుకున్నానండి. కొంచెం పచ్చళ్ళ గుజ్జు ఉన్నదండి, అది ఆ నూనె వేస్తున్నాను అనమాట. పచ్చజొన్నలు, మినువులు నానబెట్టేసుకున్నానండి. మినపగుళ్ళు అనమాట. అవి నానబెట్టుకున్నాను. బియ్యం కాకుండా స్టోర్ బియ్యం నానబెట్టుకుంటాం, కోటా బియ్యం అంటాం కదా, అవి నానబెట్టుకోకుండా ఇవాళ పచ్చజొన్నలను, మినువులు నానబెట్టేసుకున్నాను. దోశలు సాయంకాలం టిఫిన్ అనమాట. 3 దోశలు వేస్తున్నాను. కొబ్బరి చట్నీ కూడా రెడీ చేశానండి. ఇంట్లో పచ్చి కొబ్బరి లేకపోయినా ఎండు కొబ్బరి, అలాగే పల్లీలు వేయించుకొని, పచ్చిమిరకాయలు, పుట్నాలు వేసేసుకొని, కొంచెం అల్లం ముక్క, చిన్నుల్లిపాయలు అలా వేసేసుకొని తాలింపు పెట్టేసేసుకుంటానండి. ఈరోజు సాయంకాలం వచ్చేసరికి ఇదనమాట. మధ్యాహ్నం కూడా ముద్దపప్పు అలాగే నెయ్యి వేసుకొని తిన్నామండి. ఇక ఆకలేస్తుంది. త్వరగా ఇవాళ బాగా బజారుకి వెళ్ళేసి బాగా అలసిపోయామండి, టైర్డ్ అయిపోయాం కదా. సాయంకాలం ఇక మళ్ళీ అన్నం ఎందుకులేనని చెప్పేసి రాగానే నానబెట్టేశాను. ఇక సాయంకాలం మిక్సీ వేసేసుకొని దోశ వేసుకుంటున్నామండి. దోశలు మా వారికి నాకు టిఫిన్ అనమాట. టిఫిన్ సెక్షన్ అంటే ఇష్టం కదండి, అందుకని ఆవురావురు అనుకుంటూ తినొచ్చు అని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నానండి. వెంటనే మిక్సీ వేసేసుకొని కొంచెం అటుకులు కూడా నానబెట్టేసానండి. దూదుల్లాగా చక్కగా మెత్తగా వస్తాయన్నమాట. ఇక పెనానికి ఉల్లిపాయ కూడా మనం అప్లై చేసుకున్నాం అనుకోండి, చక్కగా వస్తాయన్నమాట. అదిగా పచ్చజొన్నలు కదా, ఆరోగ్యానికి చాలా మంచిదండి. స్టోర్ బియ్యం, కోట బియ్యం కాకుండా. కొంచెం పచ్చళ్ళ నూనె ఉన్నదండి, ఆ నూనె వేస్ట్ ఎందుకని దాని మీద అలా చల్లుతున్నాను అనమాట. కొంచెం కలర్ఫుల్గా ఉన్నది చూసారా. ఇక మనము మిక్సీ పట్టేసేసుకోవటానండి పచ్చడి అనేది. ఇదిగోండి మజ్జిగ కూడా చేసి పెట్టుకున్నాను. మేము సంఘం పాల ప్యాకెట్లైనా, పెరుగు ప్యాకెట్లైనా సంఘమే వాడతామండి. మాకల్లి సంఘం అనమాట పేరు. ఇదిగోండి మజ్జిగ తబాలా చేసి పెట్టుకున్నాం అనమాట. ఇక టిఫిన్ చేసిన తర్వాత ప్లేట్స్ కూడా రెడీగా ఉన్నాయి చూసారా. డైనింగ్ టేబుల్ చూసారా ఎంత అందంగా చక్కగా ఉన్నదో. అలా ఉంటే మనకి ఎంతో సంతోషం కదా. క్లీన్గా ఉంటే మనకి ఎంతో సంతోషం. కష్టంలోనైనా మన సంతోషాన్ని వెతుక్కుంటాం కదండి మన ఆడవాళ్ళం అంతా. అదిగోండి మా వారు ఇక క్రికెట్ చూస్తూ ఉంటారు. క్రికెట్ అంటే మహా పిచ్చండి, మాలే ప్రాణం అండి ఆయనకి క్రికెట్ అంటే. సాయంకాలం వాతావరణం మా ఇంట్లో ఇలా ఉంటుందండి. ఇల్లంతా కూడా లైట్లతోటి ఈ విధంగా వెలిగిపోతూ ఉంటాయి అన్నమాట, ఇద్దరు ఉన్నా సరే. ఇదిగోండి ఇక దోశ అనేది కొద్ది గొప్ప మన చెయ్యి వేడిని భరిస్తుందండి, అలా తీసేసుకుంటాం. 3 దోశలు వేసానండి. ఇదిగోండి మాకు సాయంకాలం మా డిన్నర్ వచ్చేసేసి
దోశ అనమాట. చూపులకి అందంగా ఉండాలి, రుచికి కమ్మగా ఉండాలి. దోశ అంటే అందరికీ ఇష్టమేనండి. హోటల్ స్టైల్లో మనం తయారు చేసుకున్నాం అనుకోండి, మన చేతులే మనకు అమృతం కదండి. ఈరోజు మాకు డిన్నర్ అయితే ఇదండి. గురువారం రోజు ఇలా గడిచిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మరలా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.